హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ మేమే మేకపిల్ల. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక మేక. ఆ మేకకు 4 పిల్లలు. 4గో దాని పేరు మేమే. మేమేకి తొందర ఎక్కువ, మాట వినదు. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజుని చూడాలని బుద్ధి పుట్టింది. లేడికి లేచిందే పరుగు కదా, అమ్మకు చెప్పింది. అమ్మా, నాకు రాజుని చూడాలని ఉంది. నేను ఢిల్లీకి వెళ్తానమ్మా. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు. అంది తల్లి మేక. కాని మేమే వింటేనా, బయలుదేరింది. ఢిల్లీ వెళ్దాం, రాజుని చూద్దాం. ఢిల్లీ వెళ్దాం, రాజుని చూద్దాం అని పాట పాడుకుంటూ పరిగెత్తసాగింది. మధ్యలో ఒక ఏరు వచ్చింది. దానికి అడ్డంగా ఒక కొమ్మ పడిపోయి ఉంది. అప్పుడు ఆ ఏరు, మేకపిల్ల, మేకపిల్ల, ఎక్కడికెళ్తున్నావు? నేను రాజుని చూడ్డానికి ఢిల్లీకి వెళ్తున్నాను అని అంది మేమే. అప్పుడు ఆ ఏరు, సరే వెళ్ళు, కాని ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది. ఆకులన్నీ తినేసెయ్యవా? అంది. అప్పుడు మేమే సెలయేరు అడిగిన సహాయం గురించి అస్సలు ఆలోచించకుండా, అమ్మో, నాకు తీరిక లేదు. ఢిల్లీకి పోవాలి, రాజుని చూడాలి. ఢిల్లీకి పోవాలి, రాజుని చూడాలి అని అంటూ పరిగెత్తసాగింది మేమే. దారిలో ఒక మంట కనిపించింది మేమేకి. అది ఆరిపోతూ ఉంది. మంట కూడా ఏరులాగే ఎక్కడికెళ్తున్నావు మేకపిల్ల? అని అడిగింది మేమేని. మళ్ళీ అదే జవాబు చెప్పింది మేమే. నేను ఆరిపోతున్నాను, కొంచెం 4 పుల్లలెగుదోయమ్మా. లేదు లేదు, అమ్మో, ఢిల్లీకి వెళ్ళాలి, రాజుని చూడాలి. నాకు తీరిక లేదు. పో పో అని అంటూ కసురుకుంది మేమే. మేమే మళ్ళీ పరిగెత్తింది. ఒక చెట్టు ఎదురయింది. దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె. చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డంగా ఉంది. గాలి అడిగింది మేమేని. మేకపిల్ల, మేకపిల్ల, ఎక్కడికి ఎలా పరుగెత్తుతున్నావు? అందరూ అడిగేవాళ్లేనమ్మా. నాకేమీ పని లేదనుకున్నారా? మీకు జవాబులు చెప్పడమే నా పనా? అంది మేమే. అప్పుడు గాలి తనకు ఒక చిన్న సహాయం చేయమని కోరింది. సరేలే, కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అయ్యయ్యో, నేను ఢిల్లీకి వెళ్తున్నాను రాజుని చూడటానికి. నాకు తీరిక లేదు. పో పో అని చీదరించుకుంటూ పరిగెత్తింది మేమే. అలా మేమే ఢిల్లీలో అడుగుపెట్టింది. ఏంటి, ఇక్కడ ఇంతమంది జనమున్నారు? వీళ్ళల్లో రాజు ఎలా ఉంటాడో నేను ఎలా తెలుసుకోవాలి? ఏం చేయాలో నాకిప్పుడు అర్థం కావట్లేదే. అంతా గందరగోళంగా ఉంది. అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు. మేమే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, నేను ఢిల్లీ రాజుని చూడటానికి చాలా దూరం నుంచి వచ్చాను. ఎటు వెళ్ళాలో నాకు దారి చూపిస్తావా అని ఆతృతగా అడిగింది మేమే. అప్పుడు ఆ వ్యక్తి, ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతోరా రాజుని చూపిస్తా అని ఆ మనిషి మేమేని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తాడు. అతను రాజుగారి వంటవాడు. ఆ వంటవాడు మనసులో ఇలా అనుకుంటాడు, ఈ రోజుకు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు. మేమేని వంటగదిలోకి తీసుకుని వెళ్ళాడు. దాన్ని ఒక పెద్ద నీళ్ల కాగులో పెట్టాడు. మూత పెడుతూ దానితో ఇలా అన్నాడు. మేమేకి భయంగానే ఉంది. వంట మనిషి వాలకం దానికి నచ్చలేదు. ఇక్కడే ఉండు, లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోగలరు. భలే భలే మేకపిల్లండి, ఇవాళ ఇదే కూరండి. భలే అని భలే పాడుకుంటూ మేకపిల్లండి, ఇవాళ అక్కడి ఇదే నుంచి కూరండి. వెళ్ళిపోయాడు. మేమే అంతా వింటూ ఉన్నది. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఇంతలో మరొక వ్యక్తి వచ్చాడు. ఆ నీళ్ల కాగును అన్నం వండే కాగు అనుకున్నాడు. దాన్ని పొయ్యి మీదికెక్కించేశాడు. మంట రాజేశాడు. నీళ్లు కొంచెం కొంచెంగా వేడెక్కడం మొదలయ్యాయి. మేమే భయంతో నీళ్లను ఇలా అడిగింది. నీళ్ళు నీళ్ళు, నువ్వు కాగొద్దు.
వేడికి నేను చచ్చిపోయేలా ఉన్నాను. అప్పుడు నీళ్ళన్నాయి, కదా కొంచెం ఆకులు తినేసి అడ్డం తొలగించమన్నాను. నా మాట విన్నావా? నాకు సాయం చేశావా? నేనిప్పుడు నీకెందుకు సాయం చేయాలి? మేమేకి తన తప్పు తెలిసొచ్చింది. కాని ఏం లాభం? అయినా నీళ్లకు మేమేపై జాలి వేసింది. అప్పుడు నీళ్లు, నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు. నువ్వు నిప్పు నడుగు. అన్నాయి నీళ్లు. మేమేకి నిప్పుతో తన ప్రవర్తించిన తీరు గుర్తొచ్చింది. ఏడుపొచ్చేసింది. నిప్పుతో ఇలా అంది, నిప్పు నిప్పు, నువ్వు మండవద్దు. నేను నీ వేడికి చచ్చిపోయేలా ఉన్నాను. అని ఏడుస్తూ అంది మేమే. అప్పుడు నిప్పు, కదా 4 పుల్లలు ఎగదోయమంటే విన్నావా? నీ మాట నేనెందుకు వినాలి? నీకెందుకు సాయం చేయాలి? అయినా నిప్పుకు మేమేపై జాలి వేసి, నేను మండకూడదంటే గాలి వీచకూడదు. నువ్వు గాలిని అడుగు. అంది నిప్పు. మేమే ఏడుస్తూనే గాలితో ఇలా అంది, గాలి గాలి, నువ్వు గట్టిగా వీచకు. మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను. చూసావా మరి, నీవు ఎవరికీ సాయం చేయలేదు. మరి నీకెవరు సాయం చేస్తారు? మంటను పక్కకు తోసేస్తాలే. వంట మనిషి నీళ్లు వేడి చూడ్డానికి మూత తీస్తారు. గబుక్కున దూకేసి పారిపో. గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు. మూత తీశాడో లేదో మేమే ఒక్క దూకు దూకి అదృశ్యమైపోయింది. మార్పులతో చేయబడిన ఈ కథ ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్యపుస్తకంలోని శకుంతలాదేవి గారిచే రచింపబడింది. ఇలాంటి మరిన్ని కథల కోసం మన స్టోరీ ఫ్రేమ్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.